హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఉల్లికారం కాలీఫ్లవర్ అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని రోజులు అయితే వేస్ట్ చేస్తున్నానండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు. ముందుగా అయితే మనం కాలీఫ్లవర్ను శుభ్రం అయితే చేసుకుని గోరువెచ్చని నీటిలో అయితే పసుపు సాల్ట్ అయితే వేసుకుని శుభ్రం చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉల్లికారం అయితే చేసుకున్నానండి. ఒక 4 ఉల్లిపాయలు కారం వేసి ఎన్ని రోజులు కూడా క్లీన్ చేసుకుని కడిగైతే పక్కన పెట్టాను. టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కూరకు సరిపడగా. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే ఎండ్రాయిల్ అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో సింపుల్గా అయిపోద్ది. ఎండ్రాయిల్ అయితే బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకోవాలి. దీంతోపాటు టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇవి కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసుకుని అయితే కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా అయితే ఫ్రై అయినాయో. ఇలాగైతే బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఉల్లికారం వేస్తున్నానండి. కారం అయితే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత అయితే పెట్టుకుంటున్నాను చూడండి. మనం చూడండి ఆయిల్ అయితే ఇలా పైకి తేలిందో ఇలాగైతే బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో వాటర్ వేస్తున్నానండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ ఉడకాలి కదా. ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. మూత అయితే తీస్తున్నానండి. చూడండి కూర అయితే ఉడికిపోయింది. చాలా చక్కగా వచ్చిందండి. ఒకసారి అయితే ఇలా చేసి చూడండి. కూర అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.